ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కువ ఫ్లోరైడ్తో విలవిల్లాడుతున్న ప్రాంతాలు మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు. ఇప్పుడు ఆ ప్రాంతంలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకం పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతున్నాయి. ప్రాజెక్టులో ప్రధాన భాగాలైన 5 రిజర్వాయర్ల నిర్మాణ పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. సాగునీటి రంగ నిపుణుడు దివంగత ఆర్ విద్యాసాగర్ రావు పేరుతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మిస్తుంది డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు. 2015 జూన్ నెలలో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశారు. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ జలాశయానికి రోజు 2 టీఎంసీల నీటిని మళ్లించనున్నారు. అక్కడ నుంచి సముద్ర మట్టానికి 445 మీటర్ల ఎత్తులో ఉన్న ఏదుల రిజర్వాయర్ కు నీటిని ఎత్తిపోయనున్నారు. అక్కడి నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున కృష్ణానది వరద కొనసాగే 60 రోజుల పాటు 30 టీఎంసీల నీటిని మళ్లించి నల్గొండ జిల్లాలో నిర్మిస్తున్న 5 రిజర్వాయర్లను నింపనున్నారు. కిష్టరాంపల్లి, శివన్నగూడెం, సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి రిజర్వాయర్లు నిండిన తర్వాత వాటి నుంచి కాలువల ద్వారా 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 6,200 కోట్లతో నిర్మిస్తున్న ఈ 5 రిజర్వాయర్ల పనులు 80% పూర్తయ్యాయి. త్వరలోనే మిగిలిన పనులు పూర్తి కానున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్మిస్తున్న ఈ 5 రిజర్వాయర్లలో 2 రిజర్వాయర్లు మునుగోడు నియోజకవర్గంలోనే ఉన్నాయి. అందులో శివన్నగూడెం రిజర్వాయర్ అతిపెద్దది. మర్రిగూడెం మండలం చర్లగూడెం వద్ద నిర్మిస్తున్న శివన్నగూడెం రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 11.968 టీఎంసీలు. ఈ రిజర్వాయర్ కింద 1,55,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. 2 గుట్టలను అనుసంధానం చేస్తూ భారీ కట్ట నిర్మించారు. రివిట్మెంట్ కూడా 100% పూర్తయింది. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న మునుగోడు, మర్రిగూడెం, శివన్నగూడెం, చర్లగూడెం గ్రామాల శివార్లలో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ పూర్తయి నీటిని నింపితే ఇక్కడ ఫ్లోరైడ్ భూమి పొరల్లో కూడా మటుమాయం కానుంది. ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షిత నదీ జలాలు అందుతున్నాయి. పంట పొలాలు కూడా కృష్ణా నీటితో పండిస్తే ఫ్లోరైడ్ సమస్య అనేది ఉండదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. ఫ్లోరైడ్ సమస్యకు శాస్త్రీయమైన పరిష్కారం ఈ డిండి ప్రాజెక్టుతో చూపించవచ్చని సీఎం ఆలోచన. దానికనుగుణంగా ప్రాజెక్టు పనులు జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతున్నాయి. మరో సంవత్సరంలో ఈ రిజర్వాయర్లోకి ట్రయల్ రన్ నిర్వహించి నీటిని నింపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ శివన్నగూడెం రిజర్వాయర్ తో భూగర్భ జలాలు కూడా పుష్కలంగా పెరగనున్నాయి. కిష్టరాంపల్లి రిజర్వాయర్ ను కూడా మునుగోడు నియోజకవర్గంలోనే నిర్మిస్తోంది ప్రభుత్వం. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 5.686 టీఎంసీలు. ఈ రిజర్వాయర్ కింద 1,00,000 ఎకరాల ఆయకట్టు సాగయ్యేలా సీఎం కేసీఆర్ ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్టు పనులు కూడా దాదాపు 70% పైగా పూర్తి కావచ్చింది. కిష్టరాంపల్లి పూర్తయితే మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో కలిపి 1,00,000 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. మరో 3 రిజర్వాయర్లను దేవరకొండ నియోజకవర్గంలోనే నిర్మిస్తుంది ప్రభుత్వం. సింగరాజుపల్లిలో నీటి నిల్వ సామర్థ్యం 0.056 టీఎంసీలు కాగా గొట్టిముక్కల రిజర్వాయర్ సామర్థ్యం 1.075 టీఎంసీలు. ఈ రిజర్వాయర్ కింద 39 గ్రామాల్లో 28,000 ఎకరాల ఆయకట్టు సాగుబనుంది. చింతపల్లి రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 0.91 టీఎంసీలు కాగా దాని కింద దాదాపు 10,000 ఎకరాల ఆయకట్టు సాగబనుంది. డిండితో పాటు దాని కింద నిర్మిస్తున్న 5 రిజర్వాయర్లతో కలుపుకొని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు మహబూబ్ నగర్ లోని కొన్ని మండలాల్లో కలిపి 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 100 గ్రామాలకు కృష్ణానది నీటిని అందించే అవకాశం సీఎం కేసీఆర్ కల్పించారు. నల్గొండ జిల్లా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. గతంలో అనేక ప్రభుత్వాలు రకరకాలుగా మాట్లాడినా ఎవరు కూడా డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మరి ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉన్నదో కనీసం మంజూరు కాదు కదా, సర్వే కూడా చేయలేకపోయినారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతూ ఉన్న నల్లగొండ జిల్లా, అందులో దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సంబంధించిన డిండి ఎత్తిపోతల పథకానికి 6,400 కోట్ల రూపాయలని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి
బ్రహ్మాండంగా ఈరోజు డిండి మండలంలో శివన్నగూడెం రిజర్వాయర్ పనులు దాదాపు పూర్తిగా వస్తుండటంతో మునుగోడు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ కృష్ణమ్మ, ఎక్కడ మునుగోడు, ఎడారిలో ఉన్న తమ ప్రాంతాన్ని డిండి ప్రాజెక్టుతో సస్యశ్యామలం చేస్తున్న సీఎం కేసీఆర్ కు స్థానిక ప్రజలు ధన్యవాదాలు చెబుతున్నారు. వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టుకు సాగునీరు లభిస్తుందని సంతోషపడుతున్నారు. ప్రజలు నిన్ను నమ్ముకొని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఒక కొబ్బరికాయ కొడితే 100 పనులు అన్నావు. కనీసం ఇవాళ 4.5 సంవత్సరాలు కాబోతా ఉన్నది, 4 కొబ్బరికాయలు కొట్టినావని అడుగుతా ఉన్నాను. ఏ గ్రామంలో నువ్వు సీసీ రోడ్లు ఇచ్చినావా, లేకపోతే ఏ గ్రామానికి లింక్ రోడ్ ఇచ్చినావా? ఆ రోజు ఏం చెప్పినావు? గుండె మీద చేసుకొని మాట్లాడు, దున్నపోతుని తెచ్చి కట్టేసుకుంటూ అని ఇబ్బంది పడతా ఉన్నారు. టీఆర్ఎస్కు ఓటేయకపోతే ఏమి ఇబ్బంది జరిగింది అనేది అర్థమైంది. రేపు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ నాయకత్వాన కేసీఆర్ బలపరిచిన అభ్యర్థిని మనం గెలిపించుకుంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. తమ ప్రాంతంలోనే భారీ రిజర్వాయర్ నిర్మాణంతో పాటు మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ చల్లని చూపు మునుగోడుపై ఉండడంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ ప్రభుత్వం కూడా వాస్తవంగా మా దగ్గర ఒక అంశల స్వామి అనే ఒక వ్యక్తి ఫ్లోరోసిస్ తోటి చాలా తెలుసు, మీకు మీడియా మిత్రులందరికీ అంశల స్వామి అంటే తెలుసు. ప్రధానమంత్రి వాజ్పేయి ఉన్నప్పుడు మా కానించి తీసుకుపోయి అతనిని బల్ల మీద మండబెడితే ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి చేస్తామని ప్రధానమంత్రి కూడా హామీ ఇచ్చి కూడా ఏం చేయలేకపోయారు. మనకి ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మిషన్ భాగీరథ, మునుగోడుకు శాశ్వతమైన మిషన్ భాగీరథ నీళ్ళు ఇచ్చి ఈరోజు ఒక్క వ్యాధి కూడా, ఫ్లోరోసిస్ వ్యాధి లేకుండా చేసిన ఘనత వాస్తవికంగా కేసీఆర్ గారిది. ఎప్పటికైనా మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్ తోటే ఉంటుంది. సీఎం గారు మా మునుగోడు నియోజకవర్గాన్ని ముందు తీసుకుపోతారని ఆశతో ఉన్నాము. ఆల్రెడీ ఫ్లోరోసిస్ వ్యాధి ఉంటుండే, మేము చిన్నప్పటి నుంచి బొక్కలు ఎముకలతోటి అన్ని ఇబ్బంది పడేటోళ్ళము. గత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దగ్గర ఇప్పటివరకు ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా రాకుండా ఉంది. మంచినీళ్ళే కాకుండా వ్యవసాయ నీళ్లు అన్ని విధాలుగా రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. మల్కాపురంలో దాదాపు 1200 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసినారు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని డంపింగ్ యార్డ్ చేయాలని చూసింది. మా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి కృషితోటి ఇవాళ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉండేది. వాస్తవంగా ఈ నియోజకవర్గ ప్రజలు ఫ్లోరోసిస్ బాధతో కాళ్ళు వంకర, కన్ను వంకర, ఈ నియోజకవర్గ ప్రజలు చూస్తేనే వేరే నియోజకవర్గాలు కనీసం పిల్లలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ ఆ పరిస్థితి. అదే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఫస్ట్ ఫ్లోరోసిస్ విముక్తం చేసిండు. ఆ ఘనత కేసీఆర్ గారికే దక్కుతుంది. ముఖ్యంగా ఫ్లోరైడ్ తో నరకం చూసిన మునుగోడు ప్రాంత ప్రజల కష్టాలను తీర్చడంతో పాటు అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని స్థానిక ప్రజలు కొనియాడుతున్నారు.